పోలీస్ ఫెయిల్, పెరుగుతున్న క్రైమ్ రేట్, నెలవారీ సమీక్షలు మాయం, రాజధానిలో ఒకరోజే 5 హత్యలు, జూన్లో మొత్తం 26 జరిగాయట. ఏసీబీ సోదాల్లో 35 మంది పోలీసుల పట్టివేట, ఇప్పటికీ 30 మందికి పైగా సిఏఎస్ఐల సస్పెన్షన్, 6 నెలల్లోనే 3-4 చోట్ల మత కలహాలు, సైబర్ క్రైమ్లో రాష్ట్రంలో రోజుకు మొత్తం 5 కోట్ల దోపిడీ, వరుసగా విఫలమవుతున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ, గంటల్లోకి వెళ్ళిన డయల్ 100 రెస్పాన్స్ టైం, తెలంగాణ పోలీసు వ్యవస్థ యాప్లపై హ్యాకర్ల అటాక్, పునరుద్ధరణ లేదు, ఆడిటింగ్తో కాలయాపన. ఇలా ఎన్ని నిజాలు ఉన్నాయి ఎన్ని అబద్ధాలు ఉన్నాయో ఏమో కానీ ఇది అయితే వాస్తవం. ఇది గతంలో ఎట్లుండేనో కానీ ఇప్పుడైతే ఇది వాస్తవం. ఇది 100కి 100 వల్ల 100% ఇది వాస్తవం. ఇది ఉరికి రావాలి. బండ్లు మన పన్నులతోటి కొన్నాయనే పోలీసు బండ్లు, వాళ్ళ డీజిల్ పెట్రోల్ పోపిస్తే మన పన్నులు అయితే పైసలతోటి పోపించుకునేటోళ్ళే. వాళ్ళ ఒంటి మీద వేసుకున్న బట్టలు కూడా మన కష్టార్జీతం మీద మనం పన్నులు కడితే కుట్టించుకున్న కాకి బట్టలే అవి. 100కు ఫోన్ కొడితే రానికి గంట సేపు పడుతుంది. 100కు ఫోన్ కొడితే రానికి గంట సేపు పడుతుంది. అది సినిమాలో 100 కొడితే 100 డైల్ చేస్తే కాదు పోలీసు వచ్చేది, 100 కొడితే 100 ఇస్తే పోలీసు వస్తాడు అనేది ఇది నిజమన్నట్టే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. అందరినీ కాదు కొందరిని, ఖచ్చితంగా కొందరిని. అయితే ఆ కొందరిని ఖచ్చితంగా ఎందుకు అంటే ఈ 100 ముచ్చట పక్కన పెడితే మొన్న మహబూబ్ నగర్ దగ్గర గెట్టు పంచాయతీ అయితే 2 గ్రామస్తులకు ఆ సైకోగాల లెక్క అవతల భూములు 2 కలిసి ఈడ ఇద్దరాల మొగళ్ళే ఉన్నారు. ఎవరు వాళ్ళ పిల్లలు జల్లలు ఎవరు లేరు. ఇక ఊరోళ్ళంతా చుట్టుపక్కల ఉన్నారు, వీడియోలు తీస్తూ ఉన్నారు. వాళ్ళకి అది క్రేజ్ అయిపోయింది. ఆపేటోళ్ళు లేడు, అనేటోళ్ళు లేడు. ఇంత దుంగలు మొద్దులు పట్టుకొని ఆయన తల మీద, ఈపుల, శేల మీద, కాళ్ళ మీద పట్ట పలగొడితే రక్తాలు చిందిండి. ఆయన వాళ్ళ భార్య మొర పెట్టుకొని ఆపుతున్నా కూడా ఆయన పక్కకి నెట్టేసారు. పోలీసులకు ఫోన్ చేసి దాదాపు గంటన్నర సేపు అయినా కూడా ఇంతవరకు అక్కడికి చేరుకోలేదు. అప్పుడు గతంలో మనమే చదివిన వార్త కూడా ఒక 6 రోజులు ఏమో అవుతా ఉంది. గతం పోలీసులు వచ్చేలోపు, హాస్పిటల్కి తీసుకుపోయేలోపు, వాళ్ళని అరెస్ట్ చేసేలోపు, ఈమె గోస చెప్పుకునేలోపు ఆయన చచ్చిపోయాడు, పానాలు ఇడిచిండు. గంత ఎందుకు చెప్పు? మండలాలు అయినాయి కదా, జిల్లాలు చేసిరు కదా, పోలీసులు అందుబాటులోనే ఉంటారు కదా. ఒక పోలీస్ స్టేషన్లో ఒక్కడే ఉంటారా, ఇద్దరే ఉంటారా? డ్యూటీలు ఉంటారు 5-6 వాళ్ళు కాకపోతే తోలన రావాలి కదా. అంత నిర్లక్ష్యమా? మీ యొక్క ఆలస్యం అనేది 100కు డైల్ చేస్తే వచ్చే ఒక ఆలస్యం అనేది ఒక నిండు ప్రాణం విలువ, ఒక రైతు ప్రాణం విలువ మీరు ఆలస్యం చేస్తే, ఒక బాలిక పైన అత్యాచారం విలువ మీరు ఆలస్యం చేస్తే, ఒక వ్యక్తి దోపిడీ విలువ మీరు ఆలస్యం చేస్తే, ఒక నిండు ప్రాణం విలువ, అత్యాచారం విలువ, మానం విలువ, ఎన్నో విలువలు ఉంటాయి తెలుసా. మీరు ఆలస్యం చేసినప్పుడు రోజుకి ఫోన్లు వస్తూనే ఉంటాయిలే, పంపిస్తలే, ఇది ఇన్నర్ ఫీలింగ్. బయటకు వస్తున్నామో అర్జెంట్ ఎక్కడ, మీరేం టెన్షన్ పడకండి, లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పండి, మీరేం ఇబ్బందులు పడకండి, మేము వచ్చేస్తున్నాం అక్కడ, మా కానిస్టేబుల్ రమేష్ని పంపించాను, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాడు ఆల్రెడీ అని అంటాడా. రమేష్ అవతల కూర్చొని క్యాండీ క్రష్ ఆడతాడు. కానిస్టేబుల్ రమేష్ అవతల కూర్చొని క్యాండీ క్రష్ ఆడతాడు. ఇది రియాలిటీ. ఇది రియాలిటీ. చాలామందికి ఇప్పుడు బాధ అనిపిస్తుండొచ్చు, కోపం వస్తుండొచ్చు. అందరు కాదు, ఖచ్చితంగా కొందరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ సమస్య ఉందని ఫోన్ చేస్తే ఫోన్లో పబ్జీ ఆడుకునే కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇది ఎందుకు అంటున్నా అంటే ఇక గుమ్మడికాయ దొంగలకైతే ఖచ్చితంగా భుజాలు తడుముకుంటారు, తడుముకోవాలి కూడా. ఎందుకంటే మీ యొక్క ఆలస్యం అనేది ఒక నిండు ప్రాణాల విలువ, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోటి రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని నమస్తే తెలంగాణలో ఒక వార్త. జెడ్పీటీసీ మైపాల్తో వాగ్వాదానికి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిరా సీఎం సోదరుడు. ఏ అర్హతతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు? తిరుపతి రెడ్డి తీరుపై జెడ్పీటీసీ మండిపాటు. సీఎం ఇలాకాలో 6 నెలలుగా ఇదే పోకడ. జెడ్పీటీసీకి మండింది. నీకు ఏ అధికారం ఉందని నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నావు? అసలు నువ్వు ఎవరివి? నువ్వు ఎమ్మెల్యేవా? నువ్వు ఎంపీవా? నువ్వెందుకు చేస్తున్నావు? 6 నెలల నుంచి మొత్తం నీదే రాజ్యం నడుస్తుంది ఇడా అని ఆయన మండిపడ్డాడట జెడ్పీటీసీ మైపాలు. ఇక మండిపడ్డందుకు ఊకుట సీఎం తమ్ముడు ముఖ్యమంత్రి గారి సోదరుడు కోపానికి దిగిండు. భూముల విలువ 50% పెంపు, మార్కెట్ విలువతో సగం వరకు పరిమితి. సిఐజీ కార్యాలయానికి చేరిన నివేదికలు,
నేడు సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది. పెంపులపై పునరాలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నదట. పెరుగుతాయా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. 4000 పింఛన్ ఇంకెప్పుడు? పింఛన్ పెంచకుంటే ఉద్యమం. జూలైలో విడతల వారీగా ఆందోళన. కేసీఆర్తో కలిసి సర్కారుపై పోరుబాట నడిపిస్తాం. బీజేపీ, సిపిఐ, సిపిఎంను ఆహ్వానిస్తాం. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ వెల్లడి. మా ఓపిక నశించింది, సమస్యలను తక్షణమే పరిష్కరించండి. కొత్త ప్రభుత్వం అనే ఇన్నాళ్ళు వేచి చూసాం. 1వ తేదీన జీతాలు రాజ్యాంగం హక్కు. మిగతా హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? సమస్యలు పరిష్కరించకుంటే ఈ పోరుబాట తప్పదు. ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ చైర్మన్, జాయింట్ కమిటీ చైర్మన్ జగదీశ్వర్ అంటుండు, ఇట్లా పెట్టి పోరాటం చేస్తాం, మీరు ఇచ్చిన హామీలను కానీ ఇన్ టైంలో నెరవేర్చకపోతే. 6 నెలలు గడిచిపోయే ఇంకా కూడా ఈ పిల్లకు మీరు కుల్లగొడతలేరు అని అంటున్నారు. ఐటీ కట్టిన భరోసా ఇవ్వాల్సిందే. అతిగా కోతలొద్దు, పెట్టుబడి సాయం ఆలస్యం అవ్వద్దు. రైతు భరోసాను 10 ఎకరాలకు పరిమితం చేయండి. రుణమాఫీ చేయాలి. దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వాలి. కరెంటు కోతలను ఆపండి. తుమ్మలకు రైతుల సూచన. కౌలు రైతులకు సాయంపై భిన్నాభిప్రాయాలు. ఇక మొత్తానికి ఏమంటారు, డిమాండ్ ఏం చేస్తున్నారంటే 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వండి. ఇక గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా 10 ఎకరాల వరకు ఇవ్వండి. 5 ఎకరాల వరకు అన్నారు కదా, 5 కాదు ఇంకో 5 పెంచుర్రి. కేసీఆర్ 100 ఎకరాలకు ఇచ్చిండు కదా, దానికంటే ఇదేం దారుణం కాదు, ఒక 5 ఎకరాల దాకా ఇయ్యుండ్రి అని చెప్పేసి ఇక అంటున్నారు. 200 రోజుల్లో 28,000 కోట్ల అప్పు. ఇదే రేవంత్ సర్కార్ ఘనత. కొత్త ప్రాజెక్టు లేదు, పెద్ద పథకం అమలు కాలేదు. కొత్త ప్రాజెక్ట్ ఏది లేదు, పెద్ద ప్రాజెక్ట్ ఏది అమలు కాలేదు. ఇప్పుడు సింపుల్ ఇదే మాట రేవంత్ రెడ్డి గారితో అన్నాం అనుకో, ఏమంటాడు తెలుసా? సింపుల్గా 200 రోజులు 28,000 కోట్ల అప్పు చేసినాం. చేసిన 28,000 కోట్ల అప్పు 10 ఏళ్ళల్లో నీ అప్పుకు వడ్డీ కట్టనికే 10 ఏళ్ళ నువ్వు చేసిన 10 ఏళ్ళలో చేసిన అప్పుకు వడ్డీయే కట్టినామా అంటాడు సింపుల్గా. 28,000 కోట్లు అనేది 10 ఏళ్ళలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఎందుకంటే మొన్ననే వెలుగు పత్రిక కూడా చూసినాం. కేవలం 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అప్పులను కట్టనీకే రేవంత్ రెడ్డి, అప్పుల యొక్క వడ్డీలను కట్టనీకే రేవంత్ సర్కారు 28,000 కోట్ల వరకు అప్పు తీసుకుందని అంటూ ఉన్నారు. 28,000 కోట్లు అప్పే తీసుకుంటే మరి మిగతా రాష్ట్ర సంపద అంతా ఏమవుతుందనే ఒక ప్రశ్న కూడా ఉంటుంది.